హాయ్ ఎవ్రీవన్. నార్మల్గా ఈ ఆస్తమాతో బాధపడే వ్యక్తులకి మనం టీ కాఫీ లాంటివి మనం ఆఫర్ చేయొచ్చా? మామూలుగా ఈ ఆస్తమా ట్రీట్మెంట్కి ఏదో ఒక డివైస్ పెట్టేసి వాళ్ళు ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటారు, ఒక పౌడర్ లాంటిది వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో దానివల్ల వాళ్ళు వెంటనే లేచి కూర్చుంటారు. సో ఆ డ్రగ్ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది? మాంటిల్యూకాస్ అంటే ఏంటి? మాంటిల్యూకాస్ మనం ఎక్కువగా కోల్డ్కి సంబంధించిన డ్రగ్స్తో ఎక్కువ తీసుకుంటాం. సో ఎందుకు తీసుకుంటాం ఏంటి? సో ఈ ఆన్సర్స్ కోసం ఈరోజు మనం డిస్కస్ చేద్దాం యాంటీ ఆస్థమాటిక్ డ్రగ్స్. ఆస్తమా ఈజ్ ఎ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ ఆఫ్ ఎయిర్వేస్. సో ఎయిర్వేస్ అనేసరికి ఇక్కడ ట్రాకియా, బ్రాంకై అని రెండు వల్ల వస్తాయి. సో ఈ ట్రాకియా, బ్రాంకిలో ఇన్ఫ్లమేషన్ వల్ల ఏదైతే ఎయిర్ పాసేజ్ వే ఉందో అది కుంచుకుపోతుంది. సో అందుకని ఫ్రీగా గాలి వెళ్ళలేదు. సో అందుకని ఆస్తమా పేషెంట్స్కి సడన్గా పడిపోతూ ఉంటారు, ఎందుకంటే అవసరమైన ఆక్సిజన్ వాళ్ళకి చేరదు. సో అందుకనేసి నార్మల్గా దట్ ఈస్ బేసికలీ ఆస్తమైటిస్. ఓకే, సో హియర్ ఇప్పుడు మనం ఈ బ్రాంకైని మనం ట్రాన్స్ఫర్ సెక్షన్ చేసి చూస్తే, దాన్ని అడ్డుకోత చూస్తే మనకి ఈ విధంగా కొంచెం కనిపిస్తుంది. ఓకే, సో ఈ ప్లేస్ మనకి గాలి నార్మల్గా వెళ్ళే ప్లేస్. దాని తర్వాత ఎపిథీలియల్ సెల్ తర్వాత ఉన్న లేయర్నే ఉంటాయి. ఎపిథీలియల్ సెల్స్లో మనకి గోబ్లెట్ సెల్స్ అనేవి ఉంటాయి, అవి మ్యూకస్ని సెక్రేట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఈ పర్టికులర్ ఏరియాని మనం మ్యూకస్ లేయర్ అంటాం. సో మ్యూకస్ లేయర్లో స్పెసిఫిక్ సెల్స్, మ్యాస్ సెల్స్ అనేవి ఉంటాయి. ఈ మ్యాస్ సెల్స్ హిస్టమైన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. దీనిపైన మనకి స్మూత్ మజిల్ సర్క్యులర్గా ఉంటుంది. సో దిస్ స్మూత్ మజిల్ ఇన్నర్వేటెడ్ విత్ మస్కరానిక్ రిసెప్టార్స్. సో ఎప్పుడైతే ఎసిటైల్కోలిన్ రిలీజ్ అయిందో మస్కరానిక్ రిసెప్టార్స్తో బైండ్ అయ్యి అది కంట్రాక్ట్ అవడానికి ఈ మస్కరానిక్ రిసెప్టార్స్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ దిస్, సబ్మ్యూకస్ లేయర్, ద outermost layer is called as submucous layer. So where is going to be innervated with blood cells, eosinophils, mononuclear cells, etc. సో ఈ సెల్స్ ఏంటంటే ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉందో సో ఈ సెల్స్ లోపలికి పెనిట్రేట్ అయిపోయి అక్కడ ఇన్ఫ్లమేషన్ని కలెక్ట్ చేస్తాయి. ఇన్ఫ్లమేషన్ కలెక్ట్ చేయడం వల్ల సో మేబీ ఆ ప్యాథోజన్ని చంపడం అనేది జరుగుతుంది, లేకపోతే సో ఇక్కడ మనకి స్వెల్లింగ్ కాజ్ చేసి ఎయిర్ పాస్వేని బ్లాక్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో హియర్ ఇది నార్మల్గా ఉండే బ్రాంకై అనుకుంటే, సో ఇది కన్స్ట్రిక్టెడ్ బ్రాంకై. సో ఇక్కడ మనకి స్వెల్లింగ్ వల్ల సో ఈ పర్టికులర్ మ్యూకస్ లేయర్, సబ్మ్యూకస్ లేయర్ స్వెల్ అవడం వల్ల మనకి చాలా తక్కువ ప్లేస్ ఎయిర్ పాసేజ్కి మనం దొరుకుతుంది. సో అందుకని ఆ పేషెంట్కి సఫిషియంట్ ఎయిర్ పాస్ కాదు. ఓకే, దీనికి కారణాలు చెప్పుకుంటే సో మామూలు సింపుల్ డస్ట్ అన్న అయి ఉండొచ్చు, లేకపోతే పాలన్ గ్రెయిన్స్ అన్న అయి ఉండొచ్చు. సో అంటే నార్మల్గా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా హైపర్ సెన్సిటివ్గా ఉంటుంది. అంటే నార్మల్గా ఉన్నదాన్ని కూడా ఒక ప్యాథోజన్ లాగా ట్రీట్ చేసి దానికి యాంటీ ఐజీఈ ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా జనరేట్ చేసేది. అందువల్ల ద సిచ్యువేషన్ ఈజ్ గోయింగ్ టు బికమ్ వెరీ వర్స్. సో ఎందుకంటే ల్యూకోట్రైన్స్, సైటోకైన్స్, హిస్టమైన్స్ అన్నీ అక్కడికి వచ్చేసరికి అక్కడ పర్టికులర్ అంటే హార్మ్ఫుల్ కెమికల్స్ అని అక్కడికి వచ్చేసరికి అక్కడ మనకి ఎక్కువ వాటర్ లాగింగ్ అయిపోద్ది. సో దాన్ని మనం ఎడీమా అంటాం. ఎడీమా అంటే మామూలుగా భాషలో చెప్పుకోవాలంటే వాయిడం అనమాట. సో ఈ ఎడీమా వల్ల సో ఇక్కడ ఈ ప్లేస్ ఎక్కువగా వాటర్ చేరటం వల్ల మనకి ఇక్కడ అవైలబుల్ ప్లేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అందుకని ఆ పేషెంట్స్ ఎప్పుడైతే ఎక్కువ ఫిజికల్ వర్క్ చేశారనుకోండి, ఫిజికల్ వర్క్ చేస్తే వాళ్ళకి నార్మల్గా దే రిక్వైర్డ్ హై ఆక్సిజన్, ఎక్కువ ఆక్సిజన్ కావాలి. కానీ ఇక్కడ ఈ సిచ్యువేషన్ వల్ల ఎక్కువ ఆక్సిజన్ వాళ్ళకి చేరదు. అందుకని ఆస్తమా కండిషన్ అనేది ఇంకా వర్స్ అయిపోద్ది. సో అందుకని ఆస్తమా పేషెంట్స్ ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయకూడదు, ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ట్రిగ్గర్ చేస్తుంది ఈ ఆస్తమాని. ఓకే, సో నెక్స్ట్ విల్ సీ దట్ వాట్ ఆర్ ద డయాగ్నోసిస్ మనం స్పైరోమెట్రీతో చేయగలం. సో నార్మల్గా డ్రగ్స్ ఏంటి, వీటిని ఎలా ట్రీట్ చేయవచ్చు? నార్మల్గా ఆస్తమాకి కంప్లీట్ క్యూర్ అనేది లేదండి. కాకపోతే సో మనం పేషెంట్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచవచ్చు, అంటే సిమ్టమ్స్ని రిలీవ్ చేయొచ్చు, అంటే టెంపరీగా మనం చేయొచ్చు, కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది ప్రస్తుతానికైతే లేదు. సో నార్మల్గా ఇది ఎట్లా వర్క్ చేస్తుందంటే బీటా అడ్రెనర్జిక్ ఎగోనిస్ట్. సో బీటా రిసెప్టార్స్ అనేవి మామూలుగా మనకి హార్ట్లో బీటా 1 రిసెప్టార్స్ ఉంటాయి, లంగ్లో బీటా 2 రిసెప్టార్స్ ఉంటాయి. సో ప్రిడామినెంట్లీ ఎక్కువ శాతం ఓకే కొన్ని B1 రిసెప్టార్స్ లంగ్లో ఉండొచ్చు, అట్లనే B2 రిసెప్టార్స్ హార్ట్లోనూ ఉండొచ్చు.
ఓకే, సో ఇప్పుడు బీటా అగోనిస్ట్ మనం రెండు రకాలుగా చేయొచ్చు, యాక్టింగ్ ఆన్ బోత్ B1 B2. సో లంగ్లో ఉన్న రిసెప్టార్స్ అన్నిటిపైన వర్క్ చేయడానికి B1 B2, ఎగ్జాంపుల్ ఎఫినెఫ్రిన్ అండ్ ఎఫిడ్రిన్. కానీ స్పెసిఫిక్గా ప్రిడామినెంట్లీ మనకి B2 రిసెప్టార్స్ ఉన్నాయన్నాం కాబట్టి, సో ఇప్పుడు సెలెక్టివ్గా B2 రిసెప్టార్ ఎగోనిస్ట్ తీసుకుంటే దాన్ని అల్బిటరాల్ అండ్ టెర్బిటలిన్. సో దీస్ ఆర్ ది డ్రగ్స్. నార్మల్గా మనం ఆస్తమా పేషెంట్ ఒక పఫ్ లాంటివి తీసుకొని ఇట్లా ప్రెస్ చేసుకుంటారు కదా, సో అంటే ఈ అల్బిటరాల్ ఆర్ టెర్బిటలిన్ వాళ్ళకి డైరెక్ట్గా లంగ్స్లోకి వెళ్ళిపోయి అక్కడ B2 రిసెప్టార్కి బైండ్ అయిపోయి కంప్లీట్గా ఇది రిలాక్స్ చేసేసింది. అందుకనే ఆ పేషెంట్ అనేది చాలా తొందరగా కోలుకొని మళ్ళీ లేచి కూర్చుంటాడు వితిన్ ఫ్యూ మినిట్స్. So the logic behind this is, so B2 selective agonist, albuterol or terbutaline. Next question మనం, సో టీ కాఫీ మనం ఆఫర్ చేయొచ్చా ఆస్తమా పేషెంట్స్కి? యా, మిథైల్జాంథిన్ ఎగ్జాంపుల్ కెఫిన్, థియోఫిలిన్, థియోబ్రోమిన్. థియోబ్రోమిన్ అనేది మనకి టీలో కాఫీలో ఎక్కువగా ఉంటాయి, కాఫీ ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఆస్తమా పేషెంట్స్కి ఎప్పుడైతే ఇది ఇచ్చారో టీ కాఫీ, ఆబ్వియస్లీ these are going to be helpful for the decrease the contraction of the lung. అందుకని మనం ఆఫర్ చేయొచ్చు. నెక్స్ట్ యాంటీ మస్కరానిక్ ఏజెంట్స్. సో మనం ఇక్కడ చెప్పాం కదా, సో స్మూత్ మజిల్లో మనకి మస్కరానిక్ రిసెప్టర్స్ ఉంటాయి, దాన్ని ఎస్టైల్ కోలిన్ బైండ్ చేసినప్పుడు కంట్రాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం యాంటీ మస్కరానిక్ డ్రగ్ ఇపట్రోపియం ఇస్తే, సో ఇక్కడ రిసెప్టర్ అనేది ఇక్కడ బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడైతే ఇది బ్లాక్ అయిందో యాసిటైల్ కోలిన్ వచ్చినా కానీ దీన్ని కంట్రాక్ట్ చేయలేదు. సో ఆ విధంగా మనం ట్రీట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అ షార్ట్ టర్మ్. సో లాంగ్ టర్మ్లోకి వచ్చేసి కార్టికోస్టెరాయిడ్స్ మనం యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ప్రెడ్నిసోలోన్, హైడ్రోకార్టిజోన్ అండ్ బెక్లోమెథాజోన్. సో దీస్ ఆర్ సెట్ టు బి ద కార్టికోస్టెరాయిడ్స్. ఇవేం చేస్తాయంటే నార్మల్గా ఈ మామూలుగా ఈ బ్లడ్ వెజల్స్ నుంచి మనకి ఇస్నోఫిల్స్, న్యూట్రోఫిల్స్ అనేవి మనకి ఇక్కడ లోపలికి పెనిట్రేట్ అవుతాయి కదా, పెనిట్రేట్ అయ్యి ఇక్కడ ఇన్ఫ్లమేషన్ని కాజ్ చేస్తాయి. కానీ ఈ డ్రగ్స్ ఏంటంటే ఈ లోపలికి రాకుండా చూస్తాయి. ఎప్పుడైతే ఇవి లోపలికి రాలేదో ఇక్కడ మనకి ఇన్ఫ్లమేషన్ అనేది పెరగదు. ఇన్ఫ్లమేషన్ పెరగకపోతే ఎడిమా పెరగదు. ఎడిమా పెరగకపోతే స్పేస్ మనకి సఫిషియెంట్గా ఉంటుంది. సో ఆ విధంగా ఈ కార్టికోస్టెరాయిడ్స్ అనేవి పనిచేస్తాయి. ఎగ్జాంపుల్ ప్రెడ్నిసోలోన్. ల్యూకోట్రైన్ పాత్వే యాంటగోనిస్ట్. ల్యూకోట్రైన్ పాత్వే అంటే టీ సెల్స్ ఆర్ గోయింగ్ టు బి సెక్రేట్ దిస్ ల్యూకోట్రైన్స్. సో ల్యూకోట్రైన్స్ హియర్ దీస్ డ్రగ్స్ మాంటిల్యూకాస్ట్ కానీ, జోఫర్లూకాస్ట్ కానీ, జిలోటిన్ కానీ, సో ఏంటంటే ఈ టీ సెల్స్ సెక్రేట్ చేసిన ల్యూకోట్రైన్స్ని యాంటగోనైజ్ చేస్తాయి, దాన్ని బ్లాక్ చేస్తాయి. బ్లాక్ చేయడం వల్ల ఇమ్యూనోమాడ్యులేటరీ యాక్టివిటీ ఉంటుంది. సో దానివల్ల ఎక్కువ ఇన్ఫ్లమేషన్ కాకుండా చేస్తాయి. ఎక్కువ ఇన్ఫ్లమేషన్ లేకపోతే ఎక్కువ ఎడిమా లేదు. ఎక్కువ ఎడిమా లేకపోతే ఆస్మా కండిషన్ ఇస్ గోయింగ్ టు బి బెటర్. సో ఇన్హిబిషన్ ఆఫ్ ది మ్యాస్ట్ సెల్స్ డీగ్రాన్యులేషన్. మనం చెప్పాం కదా, ఇక్కడ మ్యాస్ట్ సెల్స్ అనేవి ఉంటాయి. మ్యాస్ట్ సెల్స్ హిస్టమైన్ని రిలీజ్ చేస్తాయి. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇది హిస్టమైన్ రిలీజ్ కాకుండా చూస్తున్నాం. సో ఎగ్జాంపుల్ క్రోమైల్ సోడియం అండ్ నిడోక్రైనిల్. సో దీస్ ఆర్ ది ఏజెంట్స్. ఈ డ్రగ్స్ని ఉపయోగించి మనం ఆస్తమాని మేనేజ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. థ్యాంక్ యూ.